వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనం ఒక సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో మలయాళం, తమిళ్ సినిమాలు చాలా తెలుగులోకి డబ్ అవుతున్నాయి, ఓటీటీలో వస్తున్నాయి. అంతకుముందు జై భీమ్ కావచ్చు, ఇప్పుడు చాలా సినిమాలు వచ్చే అలాగే మలయాళం నుంచి. ఇప్పుడు కొత్తగా నరివెట్ట అనే ఒక సినిమా ఓటీటీలో నడుస్తుంది. ఈ మధ్యకాలంలో మలయాళంలో కొంతకాలంగా మలయాళంలో వచ్చే సమాజం మీద తీవ్రమైన ప్రభావం చూపించే సినిమాలు చాలా సంచలనాత్మకంగా అవుతున్నాయి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. అంతేకాదు అన్ని భాషల్లోకి ఓటీటీలు రావడం మూలంగా అన్ని భాషల్లోకి డబ్ అవ్వడం వల్ల అందరి ప్రేక్షకులకు, అన్ని భాషల ప్రేక్షకులకు మలయాళం సినిమాలు పరిచయం అవుతున్నాయి. ఆ నేపథ్యంలో తెలుగు సినిమాలు కూడా ఈ మధ్య 23 అనే ఓ సినిమా వచ్చింది, సామాజిక సమస్యల ఆధారంగా వచ్చిన సినిమా. అట్లా తెలుగులో చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ తెలుగులో ఓటీటీ చూస్తున్న వాళ్ళందరికీ మలయాళం సినిమాలు ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. ఆ విధంగా ఈ మధ్య వచ్చింది నరివెట్ట. ప్రధానంగా 2003లో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అయినప్పటికీ ఈ మధ్య తీసింది. భారతదేశంలో ఇవాళ ఉన్న ప్రధాన సమస్యకి ప్రతిరూపం ఆ సినిమా. ఆ సినిమాలో ఆదివాసుల సమస్యల మీద సినిమా ఉంది. ఆ సినిమా గురించి ఈరోజు ఉన్న పరిస్థితులకు ఆ సినిమాకు ఉన్న లింక్ ఏంటి, వీటి మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే భరద్వాజ. నమస్తే అండి. ఈ నరివెట్ట సినిమా అసలు ఏంటి? నరివెట్ట ఏంటి? నరివెట్ట సినిమా ఏంటి? నరివెట్ట అంటే ఏంటి? దీని మీద వివరాలు చెప్తారా? నరివేట అంటే వేట అని అర్థం అండి. వేట అనేది తెలుగులో అర్థం. అది అయితే ఎవరిని ఎవరు వేటాడారు అనేది చూడాలి. ఇక్కడ ఈ సినిమాలో ప్రధానంగా ముతుంగ పోరాటం దాన్ని కాన్సెప్ట్గా తీసుకున్నారు. ఇది కేరళలో జరిగినటువంటి ఇన్సిడెంట్, వయనాడ్ జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్. కానీ దీని నేపథ్యం స్వతంత్రం రాకపూర్వం నుంచి ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి ఆదివాసీల భూమి తగ్గటం మొదలుపెట్టింది. అంతకుముందు మొత్తం అడవంతా మాదే అనుకున్నట్టుగా ఉండేవాళ్ళు. పుట్టాము, ఇక్కడే పెరుగుతున్నాము, ఇదంతా మందే అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉండేవారు. మేము దయదలిచి ఇచ్చిందే మీది అని రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మీకు కొన్ని పరిమితులు ఉన్నాయి, ఈ పరిమితుల్లోనే మీరు బతకాలి అని కూడా చెప్పింది రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్. రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలే అల్లూరి సీతారామరాజు వీళ్ళందరి నాయకత్వాల్లో జరిగినటువంటి పోరాటాలన్నీ అదే. అయితే ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ పరిధి కూడా కుంచుకుపోవడం మొదలైంది. అంటే వాళ్ళ భూములు కూడా అన్యాక్రాంతం అయిపోవడం మొదలైంది. ఎలా జరిగింది ఇది అంటే, అడవుల్లోకి వ్యాపించినటువంటి వడ్డీ వ్యాపారులు, ఈ వడ్డీ వ్యాపారులు అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలకు రకరకాలుగా మభ్యపెట్టి వాళ్ళకు అప్పులు ఇచ్చి వాళ్ళ సరుకు తక్కువకి కొనేసి, అంటే చింతపండు, ఒక బస్తా చింతపండు రూపాయికి కొనేసి దాన్ని 1000 రూపాయలకు బయట అమ్మి, ఈ 2 బస్తాలు 3 బస్తాలు ఇలా అమ్ముకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు చాలకపోతే ఒక 5 రూపాయలు ఇచ్చి 5 రూపాయలకి ఎకరాలు భూములు రాయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా భూములు కోల్పోవటం అనేది మొదటి నుంచి ఆదివాసులకు అలవాటుగా మారిపోయిన పరిస్థితి. ఇదే క్రమంలో అంటే మా భూములు మాకు ఇవ్వండి అని వాళ్ళు ఆందోళనలు చేస్తున్న టైంలో నిజానికి ఒక కమిషన్ వేసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ ఆదివాసుల భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి అని చెప్పింది. కానీ అది అమలుకి రాలేదు. ఈ లోపల కేరళలో ఒక విప్లవాత్మకమైన చట్టం తెస్తున్నామనే పేరుతో దున్నేవాడికే భూమి అని చట్టం తెచ్చారు. ఆ చట్టం ప్రకారం ఎవరు దున్నుతున్నారో, ఎవరు సాగుబడిలో భూమి ఉందో వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. ఆదివాసీల భూమి వేరే వాళ్ళ సాగులో ఉంది, వాళ్ళకి పట్టాలు వచ్చినాయి. వీళ్ళు శాశ్వతంగా భూమి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆ చట్టం అభివృద్ధికరంగానే కనిపిస్తోంది. దున్నేవాడికే భూమి చట్టం చేయటం అనేది చాలా విప్లవాత్మకమైన నిర్ణయంగా అనిపిస్తుంది. కానీ ఆ నిర్ణయం ఆదివాసీలను చాలా ఇబ్బందులు పాలు చేసింది. అడవి బయట అది చాలా ప్రోగ్రెసివ్ చట్టం అనుకుంటా. అడవి బయట ప్రోగ్రెసివ్ చట్టం, అడవిలో అది వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ భూమి కోల్పోయారు.
ఇలా రకరకాలుగా భూములు కోల్పోవడం జరుగుతున్న సమయంలో ఈ వయనాడ్ జిల్లాలో మేం కోల్పోయినటువంటి భూముల మీద మాకు తిరిగి హక్కులు కావాలి అని జరిపినటువంటి ఒక ఉద్యమం సికే జాను గీతానందన్ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమం అది. ఆ సందర్భంగా అసెంబ్లీ మీద దాడి చేశారు, ప్రభుత్వం నుంచి హామీ పొందారు. ఇదే సమయంలో ఒక లెఫ్ట్ వింగ్ గ్రూప్, ఒక నక్సలైట్ దళం ఆ జిల్లా కలెక్టర్ని కిడ్నాప్ చేసింది. దాని మీద కూడా ఒక సినిమా వచ్చింది. అవును, ఒక సినిమా వచ్చింది కేరళ మలయాళీలోనే. అయితే కిడ్నాప్ చేసి అతని ద్వారా ఒక హామీ పొందారు. లేదు, నేను ఆ భూములు వెనక్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని ఒక హామీ పొంది విడుదల చేశారు. ఈ క్రమంలో ఆదివాసీలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఉండగా ఒక శిబిరం వేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్న టైంలో జరిగిన సంఘటనల్ని ఈ నెరవేర్ట అనేటువంటి సినిమాలో చూపించారు. ఇది నేపథ్యం ఆ ఆందోళనకి. అయితే మనకి సినిమా ప్రారంభం అవటం విచిత్రంగా వేరే ఏరియాలో మొదలవుతుంది. అంటే ఒక యువకుడు ప్రభుత్వోద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కావాలి. ఈ ఉద్యోగం అనే వేటలో అతను కానిస్టేబుల్ ఉద్యోగం చేయడానికి ఇష్టపడ్డు ఒక ఎస్ఐ ఉద్యోగం కావాలనుకుంటాడు. ఈ ఎస్ఐ ఉద్యోగం కాదులే, నువ్వు కానిస్టేబుల్గానే చేరిపోవని అతనికి కొంత మోటివేషన్ చేసి ఆ ఉద్యోగంలోకి పంపిస్తారు. ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత అతనికి ఒక సిఐ క్యాడర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తితో ఒక సంబంధం ఏర్పడుతుంది. ఆయన్ని గురువుగా భావిస్తాడు ఇతను. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఇతన్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు. జీవితం అంటే ఏమిటి, ఎలా ట్రావెల్ అవ్వాలి ఏమిటి అనే విషయాలు అతను చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక గురు శిష్య బంధం ఏర్పడిపోతుంది. ఈ ఏర్పడిన సమయంలో వీళ్ళని ఈ వయనాడ్ జిల్లాలో ఈ ఆదివాసీల పోరాటం అణిచివేయటానికి పంపించేటువంటి పోలీస్ పటాలంలో వీళ్ళిద్దరిని వేసి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఈ సినిమా సెంట్రల్ ఐడియా అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ప్రాథమికంగా ఇతను ఆదివాసీలకు వ్యతిరేకంగానే ఉంటాడు. ఈ కానిస్టేబుల్ వాళ్ళు అనవసరంగా గొడవ చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ప్రభుత్వం అనేది చాలా దయతో ఇన్ని వెసులుబాట్లు కల్పిస్తున్న సందర్భంలో వీళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అని ఒక చిరాకుగా ఉంటాడు. కానీ పోలీసుల్లోనే కొంతమందికి సింపతి కూడా ఉంటుంది దానిలో. ఈ క్రమంలో ఇతనిలో ఉన్నటువంటి ఈ కోపాన్ని తగ్గించడానికి కూడా ఈ సిఐ గారు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనకి డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నటువంటి జ్ఞానం వేరు, అక్కడ జరుగుతున్నది వేరు, నువ్వు అనవసరంగా వాళ్ళతో గొడవ పడకు అని చెప్తాడు. అంటే ఇతను వాళ్ళ రూట్స్ ఏంటి అని వెతికే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు ఎవరినో కలుస్తున్నారు, ఎవరి దగ్గర అంటే వేరే వాళ్ళని ఎవరినో చూశాను, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు వచ్చి ఈ సిఐతో. వాళ్ళు ఎవరిని కలిసినా వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళ నినాదంలో కొంత జెన్యూనిటీ ఉంది. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యి గందరగోళ పడకు, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్తూ ఉంటాడే. అది ఇతనికి ఎక్కదు కానీ వింటాడు. ఇలా ఉండగా సడన్గా ఆ సిఐ గారు ఈయన అంటే వీళ్ళకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఆదివాసీ ఉద్యమకారులు ఇంతకాలం ఉద్యమం చేస్తున్నారంటే దాదాపు 1200 రోజులు, అప్పటికి 4 నెలల నుంచి వాళ్ళు అక్కడ కూర్చుంటారు క్యాంప్ వేసుకుని. ఇన్ని రోజులు వీళ్ళు ఇక్కడ క్యాంప్ వేసి కూర్చున్నారంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక బలమైన రాజకీయ శక్తి ఉంటుంది అనే ఉద్దేశంతో అది చర్చగా మొదలై నిజంగానే మావోయిస్టులు ఉన్నారు అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఈ మావోయిస్టులు ఉన్నారు అనేటువంటి అభిప్రాయానికి ఎవరు వేరే వాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకున్న వాళ్ళు ఎవరో వీళ్ళతో కలిసి కనిపించారు అని ఇతను చెప్పిన మాట ఒక ఆలంబనగా దొరుకుతుంది ఆఫీసర్కి. అక్కడి నుంచి అది పట్టుకొని నిజంగానే మావోయిస్టులు ఉన్నారు అనే ప్రయత్నం, మావోయిస్టుల్ని వెతకటం కోసం ఒక టీములుగా 2 టీములను ఏర్పాటు చేస్తారు. ఆ 2 టీముల్లో ఇతని సిఐ చెరొక టీంలోనూ చీలి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ సిఐ చనిపోతాడు. ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపారు, అప్పటికి ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే మావోయిస్టులు చంపేశారు అని. మావోయిస్టులు చంపేశారు కాబట్టి ఒక పోలీస్ అధికారిని చంపేసినటువంటి ఆదివాసీలకు మద్దతు ఇస్తున్న మావోయిస్టులు
అనేది ఎస్టాబ్లిష్ చేసి దీని మీద దాడి చేసేయాలి అనేది ప్రోగ్రాం. అప్పటికి ప్రభుత్వం నుంచి 2-3 విడతల చర్చలు జరుపుతారు. మీ డిమాండ్స్ మాకు ఇచ్చారు, మేము సానుకూలంగానే స్పందిస్తాము, మీరు వెళ్ళిపోండి వెనక్కి, ఉద్యమాలు కాదు చేయవలసింది, మేం మీకు ఏదో ఒక పరిష్కార మార్గం కనుక్కుంటామని చెప్పేసి వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు వెళ్ళరు. మీరు కాంక్రీట్ డెసిషన్ చెప్పే వరకు, మా భూములు మాకు ఇచ్చే వరకు మేము వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు, కనీసం ఇళ్ళు లేవు, మాకు ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం, మేము ఇల్లు ఎక్కడ వేసుకోవాలో చెప్పండి. ఎక్కడ వేసుకున్నా ఏదో పద్ధతిలో పీకేస్తున్నారు. ఈ భూమి మీది కాదు, ఇది అటవీ శాఖకి చెందింది అంటున్నారు. మా భూములు ఉన్న దగ్గరికి మేము వెడితే ఆ భూమి ఇంకెవరో సాగులో ఉంటుంది, ఇంకెవరి ఆక్రమణలోనూ ఉంటుంది. ఆక్రమణకు సంబంధించిన కాగితాలు చూపిస్తారు వాళ్ళు. కాబట్టి నోటిఫై చేసి మాకు భూములు అలాట్ చేసి మాత్రమే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, అప్పటి వరకు మేము కూడా కదలము అని మొండికేసి ఉంటారు. ఈ మొండికేయటం మీద ప్రభుత్వం ఇది ఇలా కుదరదు, వీళ్ళని అర్జెంటుగా ఇక్కడి నుంచి కొట్టి తరలించేసిన తర్వాత ఇంకేదైనా చేయాలనేది ప్రోగ్రాం. కానీ భూములు ఇవ్వాలనేటువంటి నిజాయితీ అయితే ప్రభుత్వం దగ్గర ఉండదు. దాడి చేసి పంపించడానికి ఏం చేయాలి అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ వాళ్ళ వైపు నుంచి ఒక తప్పు జరిగినట్టు చూపించాలి. ఆ తప్పు జరిగినట్టు చూపించాలి అనుకున్న టైంలో ఈ సిఐ చనిపోయాడు అనేటువంటి వార్త. ఇతన్ని మావోయిస్టులే చంపేశారు. ఎందుకంటే మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా వెళ్తాడు అతను. చనిపోయాడు అనేటువంటి వార్త వస్తుంది. కాబట్టి మావోయిస్టులకు తప్ప ఇంకెవరికి చంపే అవకాశం లేదు, అవసరం లేదు. కాబట్టి మావోయిస్టులే చంపేశారు. కాబట్టి ఇప్పుడు మావోయిస్టులు మద్దతు ఇస్తున్న ఈ ఉద్యమకారుల్ని, వీళ్ళ వల్లనే మన సిఐ చనిపోయాడు కాబట్టి ఈ సెంటిమెంట్ని రైజ్ చేసి దాడి చేసేయాలి అనే ప్రోగ్రాం తీసేసుకుని ముందుకెళ్ళిపోతారు. ఈ ముందుకు వెడుతున్న టైంలో సిఐని ఎవరు చంపారో ఇతనికి తెలుస్తుంది. అప్పటి వరకు ఈ కానిస్టేబుల్కి ఉన్నటువంటి అన్ని అభిప్రాయాలు తల్లకిందులు అవుతాయి. ప్రభుత్వాన్ని ఇతను బలంగా నమ్ముతూ ఉంటాడు. ప్రభుత్వం అనేది ఎంత మాయలమారి పనులు చేస్తుంది అనేది ఇతనికి మొదటిసారిగా అనుభవంలోకి వస్తుంది. ఈ అనుభవం చాలా విషయాలని, చాలా విండోస్ ఓపెన్ చేస్తుంది అతనికి. తన జీవితం అలా అయిపోవడానికి కారణం కూడా ప్రభుత్వమే అనేసి నెమ్మదిగా అతనికి ఒక్కొక్క విండో ఓపెన్ అవుతూ ఈ సిఐని చంపేయటం అనే ప్రోగ్రాం ప్రభుత్వమే చేసింది. ప్రభుత్వమే కాటేసి చంపేసింది. కాటేసి చంపేసి అది ఆ నెపం వాళ్ళ మీద వేసి ఈ సాకు చూపించి ఈ ఆదివాసీల ఉద్యమాన్ని రక్తప్రేరులో ముంచడానికి ప్రయత్నం చేస్తోంది అనేది స్పష్టంగా అతనికి అర్థమైపోయిన తర్వాత తను ఎవరి వైపు నిలబడాలో అర్థమవుతుంది. అర్థమయ్యి ఈ దాడి జరుగుతుండగా దాడిని ప్రతిఘటించడానికి అతను ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో అతన్ని కూడా చితక్కొడేస్తారు. కొట్టేసి చివరికి ఫైనల్గా వాళ్ళందరినీ అరెస్టులు చేసి లోపల పెడతారు. ఈ ఉద్యమకారుల్ని, అలాగే పారిపోయే వాళ్ళు పారిపోతారు, చెల్లాచెదురు అయిపోతారు. ఈ టైంలో అతను ఏం చెయ్యాలి అనే ప్రోగ్రాం తీసుకుని నెమ్మదిగా న్యాయ వ్యవస్థను ఆశ్రయించి ఒక జడ్జి గారిని పట్టుకొని ఈ మొత్తం వివరించి ఇందులో ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాన్ని కోర్టుకు అర్థం చేయించడం ద్వారా ఆ సమస్యకు ఒక ముగింపు పలికేటువంటి కార్యక్రమంతో సినిమా ముగుస్తుంది. కాల్పులు కూడా జరిగి చనిపోతారు ఇందులో. కాల్పులు జరపటము, చంపేయటము, వాంటెడ్గా కాల్పులు జరపటం. కాల్పులు జరపటం అనేది ఆందోళనకారులు తమ మీద దాడి చేస్తే కాల్పులు జరపటం అనేది జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, అప్పుడు కూడా ఆత్మరక్షణ కోసం జరిపే కాల్పులు కాకుండా ఇంటెన్షనల్గా కొంతమందిని మార్క్ చేసి మరీ చంపేస్తారు. ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో యాక్టివిస్టులను మార్క్ చేసి చంపేస్తారు. ఆ యాక్టివిస్టుల మీద అంతకుముందు ఇతను కూడా దాడి చేసి ఉంటాడు. వాళ్ళతో ప్రేమగా ఉందామని ట్రై చేస్తాడు. ఆ క్షణాల్లో వాళ్ళని వాళ్ళు చంపేస్తారు. ఇలా ఒక గందరగోళం. ఆ శవాలను తీసుకెళ్ళి పాతిపెట్టడం, నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా ఎంత క్రూయల్గా వ్యవహరిస్తుంది స్టేట్ అనేది చాలా అద్భుతంగా చూపించాడు. అలాగే ఒక ఉద్యమాన్ని అణిచివేయాలి అనుకున్నప్పుడు ఎంతకైనా దిగజారుతుంది, ఏ స్థాయికైనా వెళ్ళిపోతారు, అది కంట్రోల్ చేయటమే ప్రధానము అనే ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయాక రేటింగ్స్ ఉంటాయి. అంటే అధికారులకి రేటింగ్స్ ఉంటాయి. ఇది కంట్రోల్ చేయాలి అన్నప్పుడు మీరు ఎలా కంట్రోల్ చేస్తారు అనేది మీ నిర్ణయం.
మీరు అలా కంట్రోల్ చేసేయండి, కాకపోతే లీడ్స్ ఇస్తారు. లీడ్స్ కూడా అతనికి మంత్రిమండలి నుంచి వస్తుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం. దాన్ని నిర్మోహమాటంగా మాట్లాడాడు డైరెక్ట్. వచ్చిన తర్వాత అంటే అతనికి మంత్రిమండలి నుంచి వచ్చినటువంటి ఫోన్ నుంచి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాడు. డిజైన్ చేసి సైన్యాన్ని రప్పించి పోలీసులతో, లోకల్ పోలీసుతో చేయించరు. అది మళ్ళీ లోకల్ పోలీస్ అంటే మళ్ళీ ఎక్కడో ఒక చోట రాజీ పడతారు అనే ఉద్దేశంతో సైన్యాన్ని రప్పించి, బిఎస్ఎఫ్ జవాన్లను రప్పించి వాళ్ళతో ఈ హత్య చేయిస్తారు. ఈ హత్య చేయించటం అనేది అనుకోకుండా బయటపడి ఈ సెర్చ్లో ఇతనికి ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్లో నుంచి ఈ చర్చ లేవనెత్తుతాడు. ఈ చర్చని కంట్రోల్ చేయడానికి పై ఆఫీసర్లు చాలా ప్రయత్నం చేస్తారు, కానీ ఇతను ఆగడు. ఏదో జరుగుతోంది సంథింగ్ అనేది అనిపించి ఈ సెర్చ్లో భాగంగా అతను ఆ ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తానికి ఫైనల్గా ఇది ప్రాయోజిత హత్య అనే విషయాన్ని తేలుస్తాడు. గవర్నమెంట్ స్పాన్సర్డ్ మర్డర్ అనేది తేల్చిన తర్వాత నుంచి ఆ సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా రాజ్య స్వభావం అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడి జీవితంలోనూ ఇలాంటి స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్స్ అనేకం చూసుంటారు ప్రేక్షకులు కూడా. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంతో రిలేట్ అయిపోయి సినిమాని తమ కథగా ఫీల్ అయ్యారు, తెలుగు ఆడియన్స్ కూడా. సహజంగానే తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఫీల్ అవుతారు, ఎందుకంటే స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్స్ అనేవి తెలుగు ప్రాంతాల్లో 30 ఏళ్లలో 30-40 ఏళ్లుగా సాగుతున్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో. అలవాటు అయిపోయింది కాబట్టి తమదిగా ఫీల్ అవుతారు. అంటే విచిత్రమైన సంఘటన, ప్రభుత్వం పని చేయటం లేదు అని ఒక విమర్శ రాగానే విజయవాడలో ఒక రౌడీ షీటర్ని, అతనేం పెద్ద ప్రమాదకరమైన వ్యక్తి కూడా కాదు, బుడ్డ శంతన్ అనేటువంటి ఒక రౌడీ షీటరు, అతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చంపేశారు, కాల్చి చంపేసి మిడిల్ క్లాస్ నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నం. అలాగే ఇంకొక అతన్ని, సురేంద్రబాబు సిపిగా ఉండగా జరిగిన ఇన్సిడెంట్లకి ఇద్దరిని చంపేస్తే మిడిల్ క్లాస్ నుంచి, ఇద్దరు రౌడీ షీటర్లను చంపేస్తే మిడిల్ క్లాస్ నుంచి మద్దతు వస్తుంది. ఈ మద్దతు నేపథ్యంలో అనేక స్కాములు చేయొచ్చు. ఇది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం నడవటానికి సంబంధించి ఇతను మధ్యతరగతికి రక్షకుల్లా కనిపించటానికి ఇద్దరు వ్యక్తుల్ని వాళ్ళు ఏ క్రైము చేయకుండా వాళ్ళ పనేదో వాళ్ళు చేస్తూ బతుకుతున్న వాళ్ళని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కాల్చి చంపిన చరిత్ర ఉంది. ఇది ఎక్కడో కాదు, విజయవాడ నడిబొడ్డులో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గవర్నర్పేటలో జరిగిన ఇన్సిడెంట్. కాబట్టి ఇలాంటివి అనేకం గుర్తొస్తాయి. ప్రభుత్వ ప్రాయోజిత హత్యలు అంటే ఒక ప్రభుత్వాధికారి భూమి ఆక్రమించుకుని, ఒక క్రైస్తవ భూమి అంటే ఒక చర్చికి సంబంధించిన భూమి ఆక్రమించుకుని అది విషయం బయటకు రాకుండా ఉండటానికి ఆ చర్చి వారసుడిని చాలా పద్ధతిగా చంపేసిన కథ కూడా మనకు తెలుసు. నేతల క్రీస్తు భగవాన్ దాస్ గారి కథ. ఇలాంటివి అనేక హత్యలు మన దగ్గర ఉన్నాయి. ఉద్యమకారులని కాదు, కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసం జరిపినటువంటి హత్యలు కూడా అనేకం ఉన్నాయి. వంగవీటి రంగా హత్యతో సహా ఇలాంటి ప్రాయోజిత హత్యలు అనేకం కలవు. ఇవన్నీ స్పృహంలోకి వస్తాయి ఈ సినిమా చూస్తూ ఉండగా. ఇప్పుడున్న భారతదేశ పరిస్థితికి, అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏళ్ళుగా ఉంది, పక్కన ఛత్తీస్గఢ్లో సేమ్ సిచ్యువేషన్. ఆదివాసులను ఖాళీ చేయించడం కోసం మావోయిస్టులు ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి, ఆయుధాలతో చంపుతున్నారు కాబట్టి, మావోయిస్టులను చంపేసే పేరుతో ఆదివాసులను చంపడం, ఖాళీ చేయించడం, లింక్ కనబడట్లేదా మీకు? అగార్ ఆపరేషన్కి ఈ కథకి లింక్ ఎక్కడంటే, ఇక్కడేమో వడ్డీ వ్యాపారులు, ఇతరులు మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భూములు కబ్జా చేస్తున్నారు, వీళ్ళకి ప్రభుత్వం దన్నుగా నిలబడుతోంది అనేది ఇష్యూ అక్కడ. ఇప్పుడు ఈ వడ్డీ వ్యాపారులు వీళ్ళందరూ వెళ్ళిపోయారు, నేరుగా కార్పొరేట్లు వస్తున్నాయి. కార్పొరేట్లు రావడం కాదు, కార్పొరేట్లను పిలవటం కోసం ప్రభుత్వమే అడవుల్ని తన కంట్రోల్లోకి తీసుకుంటోంది. అంటే ప్రభుత్వాలు ల్యాండ్ బ్యాంకును విపరీతంగా పెంచుకుంటున్నాయి. ఈ ల్యాండ్ బ్యాంక్ పెంచుకునే కార్యక్రమంలో భాగంగా వక్ఫ్ భూములు మాకే కావాలంటున్నారు, దేవాదాయ భూములు మా కంట్రోల్లోకే రావాలంటున్నారు. చివరికి వ్యక్తిగత ఆస్తులు రద్దు చేసి మొత్తం ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించే పరిస్థితికి ప్రభుత్వం వెడుతుందేమో అనే భయం కలిగిస్తున్నారు.
అంటే ఎవరి భూమికి ఏ రకమైనటువంటి సెక్యూరిటీ లేదు, ఉండటం లేదు. ఇది కేవలం ఆదివాసీల సమస్య మాత్రమే కాదు, భారతదేశంలో ప్రతి ఒక్క జీవితానికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం. ఇది మనకి ప్రధానంగా అడవుల్లో కనిపిస్తోంది. అడవుల్లో ఆదివాసీలకి మద్దతుగా ఉన్నారు మావోయిస్టులు అనేటువంటి ఒక సాకు చూపించి మొత్తంగా ఆదివాసీల్ని మావోయిస్టులుగా బ్రాండ్ చేసి ఒకవైపు వాళ్ళని బయటకు తరలించడం కోసం ఒక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసి మావోయిస్టు రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళని సరెండర్ చేసుకుని వాళ్ళకి ఆ రీహాబిలిటేషన్ ఎక్కడో అడవి బయట పెట్టి అక్కడికి తరలించేసి వాళ్ళని ఈ ప్రోగ్రాంలో భాగంగా అడవిని తమ ఆధీనంలో పెట్టేసుకోవటం అనే కార్యక్రమం చేస్తూ అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకుల్ని హతమార్చేయటమే, స్ట్రైట్ అవే చంపేయటమే. అంటే ఉద్యమాలని, ఉద్యమకారుల్ని చంపేసి మేం కార్పొరేట్లకి ఎటువంటి నిరసన కార్యక్రమాలు జరగకుండా ఉండేలా ఒక వాతావరణాన్ని కల్పిస్తాము అని హామీ ఇచ్చున్నారు వీళ్ళు. ఆ హామీని అమలు చేయటం కోసం ఉద్యమకారుల్ని చంపేయటం అనేది తమ విద్యుక్త ధర్మం అని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఎవరు నోరెత్తినా విద్యుక్త ధర్మంలో భాగంగా చంపేయాలి. ఈ చంపేయటం కోసం అందుకనే ఆయన చాలా స్పష్టంగా కేంద్ర హోంమంత్రి గారు చెప్పాడు, అమిత్ షా ఆయన ఏం చెప్పాడంటే 26 మార్చి 31 ఆఖరి మావోయిస్టును చంపేస్తాను అని చెప్పాడు. చంపేయటమే. ఇదివరకు ప్రభుత్వాలు మీరు లొంగిపోండి అని చెప్పేవి, ఇప్పుడు ప్రభుత్వం మేము చంపేస్తామని చెప్తాం. చంపేస్తామంటే ఇక్కడ ఏమిటి, మీరేదో ఆయుధాలు వదిలేస్తానో లేకపోతే జనజీవన స్రవంతిలోకి వస్తామంటేనో మేము వదలం. మీ ఐడియాలజీని వదిలేయండి. మీ జీవితం నుంచి ఉద్యమము, ఉద్యమ ఆలోచనలు, మిమ్మల్ని ఉద్యమాలకు ప్రేరేపించిన సిద్ధాంతము, ఈ మొత్తాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టి సరెండర్ అవ్వండి. అందుకని సాయుధ పోరాట విరమణ అనేది సాయుధ పోరాటం తప్పు, సాయుధ పోరాటం చేస్తున్నందుకు మమ్మల్ని మన్నించండి, సాయుధ పోరాటం చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు, ఇదంతా కాలం చెల్లిన మాటలు, ఈ కాలం చెల్లినటువంటి మాటల నుంచి మేము బయటకు వచ్చి ప్రభుత్వంతో కలిసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటాము అని చెప్పాలి. అంటే అభివృద్ధి అంటే ఫారెస్ట్ అదాని అంబానీ కార్పొరేట్లకు, ఫారెస్ట్ మాత్రమే కాదు దేశాన్ని కార్పొరేట్ సోషలిజం ముందు సాగిలపడతామని చెప్పాలి. కార్పొరేట్ సోషలిజం అనగా ప్రజలందరూ వాళ్ళ కూలీలుగా మారిపోవాలి. ఎవరి భూమి అయినా వాళ్ళు ఎలాగైనా వాడుకోవటానికి హక్కు కల్పించాలి. ఇది ఇప్పుడు అక్కడ అమరావతిలో జరుగుతోంది. కరేడ్ అనే ఊళ్ళో గొడవ జరుగుతోంది. ఆ ఊళ్ళో కుంటా సెంటు ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు. ఇక్కడ కులం కూడా ఉంది. అగ్రకులాలకు చెందిన వాళ్ళేమో భూములు ఇచ్చేసి 50,000 ఎకరానికి డబ్బులు తీసుకోవడం సుఖం కదా అనుకుంటున్నారు. కానీ తమకున్నటువంటి ఇల్లు, ఆ పొలము అక్కడే పెట్టుకుని దున్నుకుని బతుకుతున్నటువంటి చిన్నవాళ్ళు ఉన్నారు, చిన్న కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇది వదిలేసుకుని వెళ్తే ఏమిటి పరిస్థితి అనే భయం వేస్తోంది. వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. మా తాతలు, తండ్రులు అందరూ ఇక్కడే బతికాం, మేము ఇక్కడే బతుకుతాం. పైగా రైల్వే స్టేషన్ కట్టడానికి అమరావతికి అవసరమైన రైల్వే స్టేషన్ పేరుతో 15,000 ఎకరాలు ఏమిటండి, అది 1,500 ఎకరాలు, 1,500 ఎకరాలలో రైల్వే స్టేషన్ నిర్మాణం అట. మరి రైల్వే స్టేషన్ నిర్మాణానికి అంత స్థలం ఎందుకు అడుగుతున్నారో వాళ్ళకే తెలియాలి. ఈ రైల్వే స్టేషన్ పేరుతో ఆ ఊళ్ళో దాడులు జరుగుతున్నాయి. మీరు భూమి ఇస్తారా ఇవ్వరా అని. మేము ఇవ్వం, మొదటేమో మీరు స్వచ్ఛందంగా ఇవ్వండి అని మాట్లాడారు. ఇప్పుడు బలవంతంగా లాక్కోవడానికి వెళ్తున్నారు. అంటే ఎవరి ఇంట్లోకి ఏ క్షణంలో రైల్వే స్టేషన్ ప్రవేశిస్తుందో, ఎవరింట్లోకి ఎయిర్పోర్ట్ ప్రవేశిస్తుందో, ఎవరింట్లోకి ఏ విద్యుత్ యంత్రాలు ప్రవేశిస్తాయో, ఏ థర్మల్ పవర్ స్టేషన్లు ఎంటర్ అవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఈ విషయాల్లో పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా దాదాపు అన్ని పార్టీలు అదే విధంగా ఉన్నట్టు కేరళలో ఈ నరవెట్ట సినిమాకు సంబంధించి కూడా 2003లో జరిగిన సంఘటన అప్పుడు
యూడిఎఫ్ అధికారంలో, UDF ఎల్డిఎఫ్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కలిపి ఇవన్నీ చేశాయి అనేది ఒక ఆరోపణ. అవును. లేదు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఈ చారిత్రాత్మకమైనటువంటి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి దున్నేవాడికే భూమి, అది ఎల్డిఎఫ్ టైంలో వచ్చింది. వచ్చి అది విప్లవాత్మకం అనుకున్నారు వాళ్ళు. దానివల్ల చాలామంది నష్టపోతారనే విషయం తెలియదు. ముందు భూములు ఎవరికి చెంది ఉన్నాయో అది క్లియర్ చేసిన తర్వాత కదా మీరు ఈ మాట చెప్పాల్సింది. అది చెప్పకుండా చేసినప్పుడు జరిగినటువంటి ప్రమాదం, చాలామంది భూములు కోల్పోయారు. ఇలా ఎవరైనా సరే, అంటే ఎవరైనా సరే, ఇది కాకుండా మనుషులంతా ఒక్కటే అనే నినాదం ఉంది. మనుషులంతా ఒక్కటే అనే నినాదం ఎవరిస్తున్నారు అనే దాన్ని బట్టి అది ప్రోగ్రెసివా కాదా అనేది డిసైడ్ అవుతుంది. ఒక అగ్రకులం వాళ్ళు కనుక మనుషులంతా ఒక్కటే అనే నినాదం ఇస్తే, కింది కులాల వాళ్ళని తమకి బానిసలుగా మార్చుకోవడానికి ఏదో స్కీమ్ చేస్తున్నారు అనేది అర్థం. అదే కింది కులాల వాళ్ళు మనుషులంతా ఒక్కటే అంటే పై కులాల వాళ్ళని కిందకు లాగడానికి ఏదో విప్లవం చేయబోతున్నారు అని అర్థం. అది కింది కులాల వాళ్ళు మనుషులంతా ఒక్కటే అంటే సమర్థించవచ్చు. కానీ అగ్రకులాల వాళ్ళు మనుషులంతా ఒక్కటే అంటే అందులో ఏదో కుట్ర ఉందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది పరిస్థితి. కాబట్టి ఏ నినాదం ఎవరిస్తున్నారు అనే దాన్ని బట్టి దాని జీవితం ఆధారపడి ఉంటుంది తప్ప నినాదంగా అది ప్రోగ్రెసివా కాదా అని చెప్పలేము. సరే, ఈ విషయం పక్కన పెడితే సినిమా విషయానికే వద్దాం మళ్ళీ. ఇప్పుడు ఏదైతే సినిమా తీశారో ఆ పరిస్థితులు కేరళలో కంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఉద్యమాలు జరిగిన ప్రాంతం తెలుగు రాష్ట్రాల్లో. అసలు ఇప్పుడు ఉద్యమంగా తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఉద్యమాలు జరిగిన ప్రాంతం. ప్రజలు ప్రతిసారి తిరుగుబాటుకు రెడీ అయిన ప్రాంతం, త్యాగాలు చేసిన ప్రాంతం. ఈ ప్రాంతంలోంచి సినిమాలు మాత్రం మలయాళం సినిమాతో పోటీ పడడం పక్కన సినిమా రాలేదు, ఆ స్థాయికి కూడా లేదు. ఎందుకని ఒక్క సినిమా రాలేదు, ఒక్క సినిమా తీసే ప్రయత్నము ఎవరు చేయలేదు. ఇప్పుడు కగార్ అనేటువంటిది అమరావతి ప్రాంతపు ప్రజలకి వాళ్ళ జీవితానుభవంలోకి వచ్చింది. అలాగే తెలంగాణ ప్రజలకు కూడా కగార్ అర్థమైంది. ఇక్కడ సాయుధ పోరాటం జరిగినటువంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతంలోనే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఫార్మా సిటీ పేరుతో ప్రభుత్వ భూమి కేటాయించింది. ఆ ప్రభుత్వ భూమిని వెనక్కి తీసేసుకున్నాడు ఈయన. తీసేసుకుని అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరుతో అభివృద్ధిని ఊరూరా పంచుతాను అని చెప్పి ఆయన వివిధ జిల్లాలకి ఫార్మా క్లస్టర్లను పెట్టి ఆ ప్రాంతాలలో మీరు భూములు ఇవ్వండి అని ప్రజలను అడిగాడు. మీ అభివృద్ధి కోసం మీ భూములు ఇవ్వండి, మీ భూముల్లో ఫార్మా కంపెనీలు వస్తాయి, తద్వారా మీ భూములు నాశనం అయిపోతాయి, అది వేరే గొడవ, దానిలో మీకు ఉపాధి దొరుకుతుంది అని చెప్పాడు ఆయన. ఏ ఉపాధి దొరుకుతుంది? వాళ్ళు తలుపులు తీసే ఉద్యోగాలు ఇస్తారు. తలుపులు తీసే ఉద్యోగం, తలుపులు మూసే ఉద్యోగం తప్ప ఇంకో ఉద్యోగానికి వీళ్ళు పనికిరారు. ఈ టెక్నోక్రాట్స్ని ఆ ప్రాంతంలో డెవలప్ చేయడానికి ఏదైనా ప్రోగ్రాం ఉందా వీళ్ళకి? గవర్నమెంట్కి ఏదైనా అక్కడ ఒక విద్యాలయం పెట్టి వీళ్ళందరినీ డెవలప్ చేసి వీళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తాము, ఇంకెవరికి ఇవ్వము అనే హామీ లేదు దానిలో. మీకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ప్రజలు భయపడిపోయి ఇళ్ళకి తాళాలు వేసుకుని పారిపోయారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆ ఇళ్ల మీద దాడులు జరిగిన కేసులు పెట్టారు. ఇప్పుడు దాని గురించిన చర్చ జరుగుతోంది. ఇదే పరిస్థితి కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది. కాబట్టి ప్రజల భూములకి గ్యారంటీలు లేవు ఎక్కడ. కగార్ అనేది అడవుల నుంచి మైదాన ప్రాంతాల్లోకి విస్తరించి ఎవరి ఇంటికి గ్యారంటీ లేని పరిస్థితి. వ్యక్తిగత ఆస్తి రద్దు, ప్రతి ఒక్కడి ఆస్తి కార్పొరేట్ల పరం అనే ప్రోగ్రాం. మీరు ఊడిగం చేయండి, మీరు ఉండటానికి ఏదో ఒక ఇల్లు చూపిస్తాం, మీరు ఊడిగం చేయండి, మీకు కార్లు కొనిస్తాం, అన్నీ. అంటే వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులన్నింటికి వీళ్ళే కన్జ్యూమర్లు, మళ్ళీ ఖచ్చితంగా కొని తీరాలి, అనుభవించాలి, ఇవన్నీ చేయాలి. కానీ మీదంటూ ఏమీ ఉండదు. మీరు పుట్టాక మీరు ఉండటానికి ఒక ఇల్లు ఏర్పాటు చేస్తాం అంటే వాళ్ళ ఆస్తులు ఏ స్థాయిలో కోల్పోతారో ఆ స్థాయిలో ఒక విల్లానో, ఒక 4 బెడ్రూమో, 3 బెడ్రూమో, 2 BHKనో 1 BHKనో ఇస్తారు. వాటిలో బతకటమే. వాటిలో బతుకుతూ పనిచేసి కార్పొరేట్లకి లాభాలు కలిగిస్తూ వాళ్ళు పంచినటువంటి డబ్బుల్లో వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు కొనుక్కుంటూ
అలా బతకండి మీరు, అంతకు మించి వేరే కార్యక్రమాలు ఏవి లేవు అని కార్పొరేట్ సోషలిజం అనే దాన్ని ఒకదాన్ని పట్టుకొచ్చి ప్రజల మీద రుద్దే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు అదే తెలుగు రాష్ట్రాల్లో మీరు ఇంత చెప్తున్నట్టు తెలుగు రాష్ట్రం ఇంత జరుగుతుంది, సామాజిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్న ప్రజల తిరుగుబాటు కూడా ఉన్నా టాలీవుడ్ సినిమా మాత్రం దాన్ని కనీసం టచ్ చేయడం లేదు. ఎందుకని? అది సామాజికంగా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేపథ్యం ఏంది, ఎందుకు ఇట్లా తయారవుతుంది? మలయాళంలో ఎందుకు అంత బ్రహ్మాండ సినిమాలు తీస్తున్నారు, ఇక్కడ ఎందుకు తీయలేకపోతున్నారు? నిజానికి ఇష్యూ వాళ్ళది కాదు. ఇప్పుడు కేరళలో జరిగినటువంటి 2 సినిమాలు వచ్చాయి ఇదే నేపథ్యంలో అని చెప్పుకున్నాం మనం. ఆ కలెక్టర్ కిడ్నాప్ నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ జరిగినటువంటి ఆదివాసీల మీద దాడుల, అంటే వాళ్ళ మీద మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, మావోయిస్టులు సిఐని చంపేశాడని కుట్రపూరితంగా ప్రచారం చేసి జనాల్ని చంపేసినటువంటి కథని ఇప్పుడు సినిమాగా చూపించారు. ఇలాంటి కుట్రలు మన మీద కూడా జరుగుతాయేమో అని భయపడుతున్నారు మిగిలిన ఇప్పుడు పోరాటంలో ఉన్నటువంటి జనాలందరూ. ఈ కరేడు ప్రాంతం ప్రజలు కూడా అదే భయపడుతున్నారు. ఎవరన్నా పోలీసుని చంపి ఇక్కడ పడేసి ఏంటి పరిస్థితి, మీరే చంపారంటే మనం ఏం చేయగలమని భయపడుతున్నారు ఈ సినిమా ఓటీటీలో చూసి. కాబట్టి ఈ నిజ జీవిత గాథల్ని సినిమాలుగా చెప్పడం అనేది తెలుగు సినిమాకి మొదటి నుంచి కూడా ఆ చరిత్ర లేదు. దీనికి ఆ చరిత్ర లేదు, ఆ కల్చర్ లేదు. కారణం ఈ సినిమా పరిశ్రమ ఇన్ టోటల్గా ఒక సెక్షన్ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి టాలీవుడ్ పరిశ్రమ మీద ఖచ్చితంగా పసుపు జెండా ఎగురుతోంది, తెలుగుదేశం జెండా ఎగురుతోంది. మొత్తం అందరూ కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వారే, వాళ్ళే నిర్మాతలు, వాళ్ళే దర్శకులు. వాళ్ళ ప్రయోజనాలకు భిన్నమైనటువంటి ఏ కథని వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. అందుకని అమరావతి అనేది ప్రజా రాజధాని, అమరావతి నిర్మాణం అనేది ఆంధ్రుల కళ. ఈ ప్రమోషన్ యాక్టివిటీలో ఉన్నారు. అమరావతి కోసం ఏం చేయటానికైనా ప్రాణాలు వడ్డటానికి కూడా సిద్ధమయ్యేటువంటి త్యాగమూర్తుల కథ సినిమా తీస్తే ఇప్పుడు దాన్ని భుజాన్ని ఎత్తుకుంటారు. రాజధాని ఫైల్స్ అనే పేరుతో సినిమా వచ్చింది ఆల్రెడీ. అమరావతి కోసం త్యాగం చేసినటువంటి ప్రజల చరిత్ర అనే పేరుతో సినిమా వచ్చింది. కానీ అమరావతి పేరుతో నాశనం అయిపోతున్న జీవితాల మీద సినిమా తీస్తారంటే వీళ్ళెవరూ ఒప్పుకోరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజలు, ఒక ఆవిడ మొన్న టీవీల ముందు అద్భుతంగా మాట్లాడింది, ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక కూలీ మహిళ. ఆవిడ అసలు మా భూములు తీసుకునే హక్కు ఎవరిచ్చారో చెప్పండి, ముందు కాగితం చూపించమనండి, రాజ్యాంగం ప్రకారం ఇది వాళ్ళకి హక్కు ఎవరైనా ఉందా రాజ్యాంగంలో, అది చెప్పమనండి అంటోంది ఆవిడ. అంటే రాజ్యాంగం అనేది లేదు. ఇప్పుడు రాజ్యాంగం ప్లేస్లో వాళ్ళు రామాయణ రాజ్యాంగాన్ని వాడుతున్నారు, రామాయణాన్ని రాజ్యాంగంగా నడుపుతున్నారు. రాముడు చేసింది కూడా ఇదే. రాముడు కూడా అడవుల నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించి అడవులన్నీ అయోధ్యకు కట్టబెట్టే ప్రయత్నమే చేశాడు. ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. వీళ్ళు కూడా కార్పొరేట్లకు అడవులను కట్టబెట్టడం కోసం ఆదివాసీలను బయటకు గెంటేయటము, కంట్రోల్లోకి తీసుకోవటం, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సమూహాలని తమ కంట్రోల్లోకి తీసుకోవటం. ఈ మధ్య వక్ఫ్ భూములు చూశాను, వాళ్ళు ఒక 4 రోజులు మాట్లాడి సైలెంట్ అయిపోయారు అందరూ. అంటే సరెండర్ చేసుకోవటం. సరెండర్ అనే ప్రోగ్రాం ఒకటి బలంగా నడుస్తూ వస్తుంది. ప్రతి సెక్షన్ని బెదిరించటం, లొంగ తీసుకోవటం. ఆదివాసులు సరెండర్, మావోయిస్టులు సరెండర్, రైతులు సరెండర్, ముస్లింలు సరెండర్, అందరూ ప్రభుత్వాలే సరెండర్. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరెండర్ కదా. రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఇన్ టోటల్ సరెండర్ అయి ఉన్నాయి ఇప్పుడు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో సహా. కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైనా వెళ్ళి కదిపితే మాట్లాడుతోంది తప్ప తను ప్రోగ్రామ్గా తీసుకుని దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేయాలనే కార్యక్రమం లేదు. ఏ రూపంలోనూ ఏ ప్రాంతంలోనూ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కగారికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు తెలంగాణలో ఫార్మా క్లస్టర్ల పేరుతో మీ ప్రభుత్వం చేసింది ఏమిటి అని ఎవడో ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఏది మాట్లాడినా అందరూ కగారులో భాగమే. ప్రతి ఒక్క పార్టీ, కేరళ సిపిఎంతో సహా. ఇప్పుడు ఎవరు మాట్లాడినా మీరు చేసింది ఏమిటి అని అనేక ఫైల్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టగలరు.
అనేక ఫైల్స్ని సినిమాలుగా కూడా తీసి ప్రజల ముందు పెట్టేటువంటి సమర్థత ఉంది వాళ్ళకి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నరివేట చూసినటువంటి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు మా ఇంట్లో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగబోతోంది అనేటువంటి భయంతో ఉన్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో కావచ్చు, ఇప్పుడు ఈ ఫార్మా క్లస్టర్ల ఏరియాల్లో కావచ్చు, తెలంగాణలో ఆల్రెడీ కేసులు పెట్టారు. ఇక్కడ తెలంగాణలో సూర్యాపేట ఏరియాలో ఫార్మా క్లస్టర్ వద్దు అన్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి వదిలేస్తే ఓకే, వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేకంగా మారి అక్కడ ఎవరో అధికారిని చంపేశారని ఒక అధికారిని వీళ్ళే చంపి అక్కడ పడేస్తే ఏంటి పరిస్థితి? అంటే పాత రోజుల్లో మున్షి ప్రేమచంద్ లాంటి వాడు ఈ దేశంలో మత కల్లోలాలు క్రియేట్ చేయడానికి గోదావరి వీటిలో నవలల్లో ఉంటుంది సంఘటనలు. ఆ మతానికి చెందిన వాళ్ళ పవిత్ర జంతువుని చంపి అక్కడ పడేసి, ఈ మతానికి చెందిన వాళ్ళ పవిత్ర జంతువుని చంపి ఇక్కడ పడేస్తే గొడవలు రాజుకుంటాయి, ఆ మంటలో మనం చలిగాచుకోవచ్చు అనేటువంటి ఒక నేరేటివ్ని కల్పిస్తూ ఇలాంటివి జరుగుతున్నాయి ఈ దేశంలో అని చెప్పి నవలలు రాశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం మన జీవితాలతో ఏ ఆటలు ఆడుకోబోతోంది అనే భయం ఈ సినిమాలో కలిగించాడు. నిజంగానే జరుగుతోంది. అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది దుష్ప్రచారం చేయటము, వాళ్ళని టార్గెట్ చేయటము, ఎవరో ఒకళ్ళ మీద దుష్ప్రచారం చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా ప్రభుత్వము మీడియా కలగలిసి చేస్తున్నాయి. మీడియా కూడా ప్రభుత్వాల చంకలో కూర్చుని ఉంది. ఇప్పుడు మీడియాకి ప్రజలకి నిజాలు చెప్పాలనేటువంటి బాధ్యత చచ్చిపోయింది. మీరన్న కార్పొరేట్ సోషలిజంలో భాగమైనాయి. కార్పొరేట్ సోషలిజంలో మీడియాకు కూడా షేర్ అందుతోంది. కాబట్టి మీడియాలో ఉన్నటువంటి ప్రముఖులందరూ పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. ఇప్పుడు ఈ విచిత్రమైన సందర్భంలో నిజాలు ఎవడూ చెప్పడు. అబద్ధాలు ప్రచారం చేయడానికే పేపర్లు ఉన్నాయి, అబద్ధాలు ప్రచారం చేయడానికే టీవీ ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రతి ఒక్కడి మీద రావణుడు అని ముద్రేసేసి, రాముడు వీటిని ఎప్పుడోకప్పుడు చంపేయక తప్పడు అని చెప్పి ఒక నెరేటివ్ని బిల్డ్ చేసి ఏదో ఒక రోజున అతన్ని చంపేసి అక్కడ పడేస్తున్నారు. ఈ ప్రోగ్రాం అంటే విలన్లుగా మార్చటం, విలన్లుగా ప్రమోట్ చేయటము, ప్రజల శత్రువుగా వీళ్ళే ప్రమోట్ చేయటం, ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. పైగా దేశమంతా అభివృద్ధి పదంలో ముందుకెడుతుంటే కార్పొరేట్ కంపెనీలు వచ్చి, విదేశీ పెట్టుబడులు వచ్చి దేశం ఎంతో శక్తివంతం అవుతోంది. ఇదివరకు రోజుల్లో ఉద్యోగం కోసం వెతుక్కోవాలి, ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వటానికి వస్తున్నారు వాళ్ళు. దీన్ని ఎందుకు వద్దంటున్నారు మీరు అనేటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని అణిచివేసి కంట్రోల్లోకి తీసుకోవటం, ప్రతి వృత్తిని వాళ్ళు కబ్జా చేయటం, ఎవరి వృత్తిని వాళ్ళని చేసుకోనివని విచిత్రమైనటువంటి ఒక పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోయారు ఆల్రెడీ. ఈ గందరగోళం గురించి ఎవరు మాట్లాడినా వాడిని వేర్పాటువాది అంటున్నారు, లేకపోతే ఇంకొకటి అంటున్నారు. ఏదో ఒక పద్ధతిలో ముద్ర వేసి ద్రోహి అని చెప్పి తేల్చి చంపేసే పరిస్థితికి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ నరివేట సినిమా చూసిన ప్రతి ఒక్కడికి భయం పట్టుకుంటోంది. ఇప్పుడు మనం ఏమిటి అనేది, మనం ఇక్కడ అడవిలో లేం కదా, లేకపోతే మనది ఇష్యూ కాదు కదా అనుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లోనూ ఇష్యూ మొదలవుతోంది. అది అమరావతిలో మొదలైంది, విశాఖపట్నంలో మొదలైంది, తెలంగాణలో దాదాపు 5-6 జిల్లాల్లో నడుస్తోంది. సో ఇప్పుడు ప్రతి ఒక్క ఛత్తీస్గఢ్లో దండకారణ్యం అదే భారతదేశం అంతా అదే నడుస్తుంది. భారతదేశం అంతటా ఇప్పుడు దండకారణ్యంలో అదే ఉంది. ఇప్పుడు బాక్సైడ్ పేరుతో అక్కడి నుంచి ఆ రోజుల్లో ఆదివాసీలను ఖాళీ చేయిస్తున్నారు వద్దు అని చెప్పి అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి నక్సలైట్లని ప్రచారం చేశాడు చంద్రబాబు. కానీ ఆదివాసీల కోరిక ఏమిటి అనేది ఎవడూ పట్టించుకోలేదు. ఎందుకు వద్దు అంటున్నారు వాళ్ళు? బాక్సైడ్ తవ్వకం, వాళ్ళకి బాక్సైడ్ తవ్వకం గురించి తెలియదు. వాళ్ళు మా జీవితాలు పోతాయని ఎందుకు అనుకున్నారంటే అక్కడ గుట్టల్లో ఆ బాక్సైడ్ ఉండటం వల్ల నీళ్లు నిలువ ఉండేవి, నీటి నిలువకు ఉపయోగపడేవి, క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడేవి. ఆ నీళ్లు కిందకి ప్రవహించి ఒక నది ఏర్పడేది, దాని ఆధారంగా వ్యవసాయం చేసుకు బతికేవాళ్ళు వాళ్ళు. ఈ గుట్టలు తవ్వేస్తే బాక్సైడ్ కోసం, అల్యూమినియం కోసం ఈ గుట్టలు తవ్వేస్తే
అవి క్యాచ్మెంట్ ఏరియాగా ఉండవు. ఆ నది అంతర్ధానం అవుతుంది. మేము ఎక్కడ వ్యవసాయం చేసుకు బతకాలి, అంతే వాళ్ళ కోరిక. నువ్వు అభివృద్ధి చేస్తావా, కంపెనీలు పెడతావా, అల్యూమినియం తీసుకుంటావా, ఈ గొడవతో మాకు సంబంధం లేదు. అది మాకు ఇలా ఉపయోగపడుతోంది న్యాచురల్గా. ఈ సోర్స్ పోతే మేము ఎలా బతకాలి, నువ్వేమన్నా గ్యారంటీ చూపించగలవా? ఇంకొక నదిని ఏమన్నా నువ్వు అలాట్ చేసి ఇక్కడ చూపించగలవా? దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. నీళ్లు లేకపోతే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్తోంది ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో మొత్తం ఎక్కడికైనా సరే వెళ్ళి చితక్కొట్టి జనాలను బయటకు తోలేసే ప్రభుత్వం. ఈ నిర్వాసితులైన వాళ్ళందరూ వాళ్ళు డబ్బులు ఇచ్చినా, వాళ్ళు కాంపన్సేషన్ ఇచ్చినా, కాంపన్సేషన్ 15 రోజుల్లో ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ రోడ్లలోనూ, విజయవాడ రోడ్లలోనూ, విశాఖపట్నం రోడ్లలోనూ, కరీంనగర్ రోడ్లలోనూ ముష్టి వాళ్ళుగా మారిపోతున్నారు. మీరు ఏ నగరంలోనైనా ముష్టి వాళ్ళని ఒక్కసారి కనుక వెళ్ళి కదలేస్తే అందులో కనీసం ఒక 50% మంది ఏదో ప్రాజెక్టు కింద నిర్వాసితులు అయిపోయిన వాళ్ళే తేలుతారు. కాబట్టి ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం ఎక్కడన్నా జరిగితే ముష్టి వాళ్ళు పెరుగుతారు నగరాలు. ఇటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ప్రజల మీద దాడి చేస్తోంది, యుద్ధం చేస్తోంది. ప్రజల్ని ముష్టివాళ్ళుగా మార్చేసేటువంటి ప్రయత్నం, ప్రజలని ఆస్తి లేని వాళ్ళుగా మార్చేసేటువంటి ప్రయత్నం, ప్రజలని కూలీలుగా మార్చేటువంటి ప్రయత్నం, బానిసలుగా మార్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి ప్రజాస్వామ్యం పేరుతో. థ్యాంక్ యూ భరద్వాజ గారు. నరివేట అంటే వేట. భారతదేశంలోని ప్రతి ఇంటి మీద వేట జరిగే పరిస్థితి జరుగుతోంది ప్రస్తుతం. వేటగాడు ప్రతి ఇంట్లోకి దూసుకొస్తున్నాడు అని నరివేట సినిమా చూసిన వాళ్ళు భయపడుతున్నారని నేను చెప్పిన మాట చాలా నిజం. తెలుగు రాష్ట్రాల్లో మరింత నిజం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.